ఓం శ్రీకృష్ణ పరిబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత భక్తి యోగం 12వ అధ్యాయమైన తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరహలో తుల్యనిందా స్తుతి మౌని సంతుష్ట ఏన కేనచిత్ వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు అనికేతాహ అన్న పదము యొక్క వివరణ తెలుసుకుందాం. నికేతం అంటే ఇల్లు, నివాసం. అనికేతం అంటే స్థిర నివాసం లేకపోవడం. భక్తుడైన వానికి నాకు ఇది కావాలి, నేను ఇక్కడే ఉండాలి అనే ఆలోచన ఉండరాదు. భక్తునికి భగవంతుడే నివాస స్థానం. మిగిలిన స్థానాలన్నీ తాత్కాలికం. కేవలం 4 గోడల మధ్య ఉన్నంత మాత్రాన అది స్వగృహం కాదు. రైల్వే విశ్రాంతి గదిలోనో, విమానాశ్రయంలోనో, లాడ్జీ గదిలోనో ఒకరోజు గడిపితే అది స్వగృహం అవుతుందా? భక్తుడైన వానికి ఈ లోకంలోని నివాస స్థానాలన్నీ అలాంటి విశ్రాంతి గదులే. అతడి స్వగృహం, నివాస స్థానం పరమాత్మ పాదాలే. అందుకే అతడు ఇక్కడ అనికేతుడు, స్వంత నివాస స్థానము లేనివాడు. మరి ఒక పదమైన స్థిరమతి. స్థిరమతి అంటే స్థిరమైన బుద్ధి కలవాడు, స్థిరభావం కలవాడు. అతడే స్థితప్రజ్ఞుడు. పరమాత్మని యందు బుద్ధిని స్థిరముగా నిలిపి పరమాత్మతో ఐక్యతను సాధించటమే తన జీవిత పరమార్థమని నిశ్చయించుకొని దాని కొరకే నిరంతరం పాటుపడుతూ దానికి అనుగుణంగా దివ్య జీవనం గడిపేవాడే స్థిరమతి. అట్టి భక్తుడైన నరుడే నాకు ప్రియుడు అన్నాడు భగవానుడు. నరహ అన్నారు కనుక పరిపూర్ణ పదవిని పొందలేకపోయినా సాధన ప్రారంభించిన ప్రతి నరుడు నాకు ప్రియుడే అని భగవానుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ 12వ అధ్యాయం యొక్క ఫలశ్రుతిని శ్రీకృష్ణ భగవానుడు భక్తుని యొక్క 36 లక్షణాలను తెలిపారు కదా. 13వ శ్లోకం నుండి 19వ శ్లోకం వరకు ఈ 12వ అధ్యాయమైన భక్తి యోగం యొక్క ఫలశ్రుతి 20వ శ్లోకంలో తెలియజేశారు. వాటి విషయాలను మరి ఒక సంచికలో తెలుసుకుందాం విపులంగా. హరి ఓం తత్సత్.